ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ పేపర్ అండి. ఇది మనకి ప్రీవియస్ పేపర్ మీద డిపెండ్ అయ్యి ప్రిపేర్ చేసినటువంటి పేపర్ అండి. ఓకే, దీంట్లో న్యూమరికల్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే న్యూమరికల్ టెక్నిక్స్తో ఇచ్చాడు చూడండి. దెర్ ఆర్ 8 పీపుల్ ఏ టు హెచ్. దే ఆర్ ఆల్ బోర్న్ డిఫరెంట్ ఇయర్స్. ఏవో ఇయర్స్ ఇచ్చాయండి, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. బట్ ది డేట్ అండ్ మంత్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ సేమ్. అందరూ ఒకటే రోజున ఒకటే మంత్లో పుట్టారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ డన్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రజెంట్ ఇయర్ 2017 అండ్ అజ్యూమింగ్ ది మంత్ అండ్ డేట్ టు బి సేమ్. సో ఈ ఇయర్లో సేమ్ అని ఇస్తున్నాయండి. సో ఇక ముందర వాడు ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మీద డిపెండ్ అయ్యి ఏజ్ ఎంత అనేటువంటిది క్యాలిక్యులేషన్ చూద్దాం. ఏజ్ క్యాలిక్యులేషన్ చూడాలి అంటే ముందర ఇయర్స్ తీసుకోవాలిగా. స్టార్టింగ్ ఫ్రమ్ 1947, దాని తర్వాత 1953, 1958, 1967, 1974, 1982, 1994, తర్వాత 2002 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఇయర్ మీద డిపెండ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇది 2017కి తీసుకున్నట్లయితే 47 అన్నారనుకోండి. 2017కి ఆ పర్సన్ యొక్క ఏజ్ 70 ఇయర్స్ అవుతుందండి. 53 అంటే 64 అవుతుంది. 58 తీసుకున్నారనుకోండి, 60 అనుకున్నారనుకోండి, అదొక 40 ప్లస్ ఇది ఒక 17 కదా, 59 అవుతుంది చూడండి. 67 తీసుకున్నారనుకోండి, ఎంత వస్తుంది? 50 ఇయర్స్ వస్తుందండి. 74 తీసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది మనకు? అది 43 ఇయర్స్ అవుతుందండి. 83 తీసుకున్నారనుకోండి, 35. 94 తీసుకున్నారనుకోండి, 23. లాస్ట్లో 15 ఇయర్స్ వస్తుందండి. ఇది ఆ ఇయర్లో పుట్టినటువంటి పర్సన్కి 2017తో కంపేర్ చేస్తే ఏజ్ అండి. ఇక వన్ బై వన్ కండిషన్స్. ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్కి సి అనేటువంటి పర్సన్కి డిఫరెన్స్ కనుక తీసుకుంటే పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి దాంట్లో క్యూబ్ వచ్చేటువంటి పాసిబిలిటీస్ తీసుకుంటే ఇక్కడ 15 నుంచి తీసుకునే ఛాన్స్ ఉందా అంటే చెక్ చేద్దాం. అంటే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అనేటువంటిది రకరకాలుగా అవకాశం ఉండొచ్చండి. డిఫరెన్స్ పాసిబిలిటీస్ ఏది? ఏ అనేటువంటి పర్సన్కి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పర్సన్ ఎవరని చెప్పాడు మనకి? సి అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఏకి సికో 70, 43 తీసుకున్నారనుకోండి, 27 ఇయర్స్. అది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవటానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ అదేవిధంగా 43కి 25కి 35కి తీసుకున్నారనుకోండి, అంటే ఈ రెండింటికి తీసుకుంటే 27 తీసుకోవచ్చు. ఈ రెండింటికి తీసుకుంటే ఎంత అవుతుంది మనకు? అది 8 ఛాన్స్ ఉంది. ఓకే, సో రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఏ అండ్ సి ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము. నెక్స్ట్ డీస్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. డి యొక్క ఏజ్ మల్టిపుల్ ఆఫ్ 5, బట్ డి ఈజ్ నాట్ ది ఓల్డెస్ట్ పర్సన్. డి ఓల్డెస్ట్ కాదు. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 15 కావచ్చు, 35 కావచ్చు, లేకపోతే 50 అయినా కావచ్చు. అది కన్ఫామ్గా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది డి అని ఇచ్చాడు. డి అండ్ ఏ ఈక్వల్ టు డి అంటే కన్ఫామ్గా డబల్ అయి ఉండాలండి. ఇప్పుడు డి అనేటువంటి పర్సన్ 15 తీసుకుంటే డబల్ లేదు, 35 తీసుకుంటే డబల్ ఉందిగా. సో డి ఇక్కడ, ఏ ఇక్కడ తీసుకుంటే డిఫరెన్స్ మనకి డి అక్కడ 70 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆల్రెడీ దీంతో పాటు ఏ అండ్ సి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏకి సికి మధ్య పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కాబట్టి సి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసేసుకోవచ్చు. ఓకే, డి వచ్చింది, ఏ వచ్చింది, సి వచ్చేసింది ఈ కండిషన్తో. నెక్స్ట్ ది ఏజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ జి. డికి జికి మధ్య డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అది ఎవరికి సమానం అని చెప్తున్నాడు? ఎఫ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ సమానం అని చెప్తున్నాడు అండి. ఇప్పుడు డి అనేటువంటి పర్సన్ 35 తీసుకున్నాం. ఓకే, 35 తీసుకున్నట్లయితే ఆ పై నెంబర్స్ జి అనేటువంటి పర్సన్ 50 తీసుకున్నారనుకోండి, ఎంత వస్తుంది మీకు? అది డిఫరెన్స్ 15 రావడానికి అవకాశం ఉంది. ఇంకా అంతకన్నా పెద్ద నెంబర్ తీసుకున్నట్లయితే 59 తీసుకున్నారనుకోండి, 59 తీసుకుంటే 24 అవకాశం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ జి అంటే కన్ఫామ్గా జి ఇక్కడ తీసుకోవచ్చు, ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఓకే, ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బి ఈజ్ సెకండ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ సెకండ్ యంగెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. సో బి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. సెకండ్ యంగెస్ట్ అంటే 23 ఇయర్స్ తీసేసుకోవచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ హెచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్కి హెచ్ అనేటువంటి పర్సన్కి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 36 వస్తుంది. సో ఇక్కడ ఎవరిని తీసుకోవచ్చు మనం? హెచ్ అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి పర్సనేగా 64 ఇయర్స్ అవ్వాల్సింది ఎవరు? ఈ. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిన రన్నింగ్లో డైరెక్ట్గా వచ్చేసినాయి. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్.
వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఈ యొక్క ఏజ్ ఎంత వచ్చింది మనకు? అది 64 ఇయర్స్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ యంగర్ దాన్ సి అని ఇచ్చాడు. సి కన్నా యంగర్ మనకి 3 పర్సన్స్ ఉన్నారండి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఓల్డెస్ట్? ఏ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, సి వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్? సి అనేటువంటి పర్సన్ ఏ ఇయర్ అని వస్తుంది మనకి? 1974 అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. హెచ్ యొక్క ఏజ్ ఎంత అంటే 59 ఇయర్స్. నెక్స్ట్, 71 దగ్గర నుంచి డేటా మారిపోయింది చూడండి. ఓకే, 30 పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు. ఓకే, ఏ ఈజ్ 17th ఫ్రమ్ లెఫ్ట్. ఏ అనేటువంటి పర్సన్ స్టార్టింగ్ నుంచి 17th పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాడు. బి ఈజ్ 20th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. దాట్ వచ్చి ఉంటాడండి, 20th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ 11 స్టూడెంట్స్ బిట్వీన్ బి అండ్ సి అంటే ఇటు పక్కే ఉంటారు, ఎందుకని ఇక్కడ 10 మెంబర్స్ ఏ ఉండేది. సి అనేటువంటి పర్సన్కి ఇటు పక్కన ఉండాలి మనకి. బికి సికి మధ్యలో 11 పర్సన్స్ ఉన్నారని ఇచ్చాడు. బికి సికి మధ్యలో 11 పర్సన్స్. హౌ మెనీ పీపుల్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బి అనేటువంటి పర్సన్కి సి అనేటువంటి పర్సన్కి మధ్యలో 11 పర్సన్స్ అంటే అసలు బికి ఏకి మధ్యలో ఎంతమంది అంటే 6 మెంబర్స్ ఉంటారండి. అంతే కదా వచ్చేటువంటిది. ఓకే, బి అనేటువంటి పర్సన్కి ఏ అనేటువంటి పర్సన్కి 6 + 1 7 అంటే ఇక్కడ 4 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 4 మెంబర్స్, డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 72 దగ్గర నుంచి కోఆర్డినేట్ ఈక్వాలిటీస్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్, జీకి జేకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఏం రాయొచ్చు? ఈ రెండు కలిపితే జీ గ్రేటర్ దాన్ జే అని రాసేసుకోవచ్చు. 1 ఓకే. సెకండ్ వన్, ఎంకి జేకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎం నుంచి జేకి రావాలంటే ఎం నుంచి హెచ్కి వస్తే హెచ్ నుంచి జే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎం లెస్ దాన్ హెచ్ అని రాయొచ్చు, అక్కడేమో హెచ్ గ్రేటర్ దాన్ జే అని రాయొచ్చు. మరి అలాంటప్పుడు ఎంకి జేకి రిలేషన్ రాదుగా. సో 1 alone ఈజ్ సఫిషియంట్ అండి. నెక్స్ట్, ఎన్కి వైకి రిలేషన్ ఇచ్చాయండి. ఎన్ నుంచి వైకి రావాలంటే ఎన్ నుంచి జెడ్కి వస్తే జెడ్ నుంచి వై తీసుకోవచ్చు. ఎన్ గ్రేటర్ దాన్ వై తీసేసుకోవచ్చుగా. 1 ఓకే. సెకండ్ వన్, సి నుంచి ఎంకి రిలేషన్ ఇచ్చాయండి. సి నుంచి ఎంకి రిలేషన్ రావాలంటే వాడు ఇచ్చిన దాంట్లో సి నుంచి జెడ్కి వస్తే జెడ్ నుంచి ఎం తీసుకోవచ్చు అండి. సి లెస్ దాన్ ఎం అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్ అని అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎన్ నుంచి వైకి ఆల్రెడీ రిలేషన్ వచ్చేసింది కాబట్టి ఎన్ అనేటువంటి పర్సన్ నుంచి వైకి రిలేషన్ తీసేసుకున్నాం కాబట్టి రెండు కూడా పనికి వస్తుంది. బోత్ 1 and 2 ఫాలోస్ అండి. నెక్స్ట్ 74 దగ్గర నుంచి చూడండి. జీకి క్యూకి రిలేషన్ ఇచ్చాయండి. జీ నుంచి క్యూ అంటే ఈ పార్ట్ కట్ చేస్తే జీ లెస్ దాన్ క్యూ తీసుకోవచ్చు. టీ నుంచి ఎఫ్ అని ఇచ్చాడు, ఈ పార్ట్ కట్ చేయాలి. ఎఫ్ లెస్ దాన్ టీ, నథింగ్ బట్ టీ గ్రేటర్ దాన్ ఎఫ్ అవుతుంది, అంటే ఇది పనికి వచ్చే అవకాశం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ 75 బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు చూడండి. ఎం ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎస్. ఎం అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క ఫాదర్ అని ఇచ్చాయండి. ఎస్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఎల్. నెక్స్ట్ ఎల్ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ డి. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలి. నెక్స్ట్ డి ఫీమేల్ మెంబర్ అండి. నెక్స్ట్ డి ఈజ్ ది సిస్టర్ ఆఫ్ జే అని ఇచ్చాడు. డి అనేటువంటి పర్సన్ జే యొక్క సిస్టర్. జే ఈజ్ ది డాటర్ ఆఫ్ యు. జే అనేటువంటి పర్సన్ యు యొక్క డాటర్. యు ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఆర్. యు అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క వైఫ్ అని ఇచ్చాడు. ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఆర్. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎల్. ఆర్ అనేటువంటి పర్సన్ ఎల్కి ఏమవుతారు? ఆర్ అనేటువంటి వాడు ఎల్కి గ్రాండ్ ఫాదర్ అని తీసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ 76th వన్, మళ్ళీ కోఆర్డినేట్ ఈక్వాలిటీస్తో ఉంది చూడండి. ఎన్ నుంచి ఎస్కి రిలేషన్ అని ఇచ్చాడు. కే నుంచి ఎస్, కే నుంచి ఎస్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో కే నుంచి యూకి వస్తే యూ నుంచి ఎస్కి వస్తుందండి. సో అవతలకి తీసుకెళ్లారనుకోండి ఏం రాసుకోవచ్చు? ఎస్ గ్రేటర్ దాన్ యూ, యూ లెస్ దాన్ కే. కలవదుగా. ఎస్కి కేకి రిలేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ ఎన్ నుంచి యూకి రిలేషన్ ఇచ్చాయండి. ఎన్ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి యూ తీసుకోవచ్చు. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి. ఎన్కి యూకి మధ్య రిలేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఎన్ నుంచి కేకి రిలేషన్ రావాలండి. ఎన్ నుంచి కేకి రిలేషన్ తీసుకుంటే ఎన్ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి యూకి వస్తేనే యూ నుంచి కేకి వచ్చేది, అది పనికిరాదు. సో ఆన్సర్ ఈస్ నన్ ఈజ్ ట్రూ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఇచ్చాయండి. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్క్లూజన్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఏది కన్ఫామ్ గా మనకి ఫాల్స్ అవుతుంది? 1 by 1 ఆప్షన్ రిలేటెడ్ తీసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, పి గ్రేటర్ దాన్ ఎఫ్ అని ఇచ్చాడు. పికి ఎఫ్కి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ లెస్ దాన్ పి అంటే పి గ్రేటర్ దాన్ ఎఫ్, ట్రూనేగా, ఫాల్స్ పనికిరాదు. పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. పి నుంచి ఏకి రిలేషన్ రావాలంటే పి నుంచి టీకి వస్తే టీ నుంచి ఏ తీసుకోవచ్చు. అసలు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే అక్కడ పి గ్రేటర్ దాన్ ఏ అవుతుంది, టీ అవుతుంది, టీ గ్రేటర్ దాన్ ఏ అవుతుంది. రెండు కలిపితే పి గ్రేటర్ దాన్ ఏ రాయగలుగుతామండి, కానీ అక్కడ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంది, ఇక్కడ రిమైనింగ్ అనవసరం. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ఏబిసిడి 5 పెన్సిల్స్ ఈచ్ డిఫరెంట్ సైజెస్ అని ఇచ్చాయండి. సో ఓకే, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాను.
ఫస్ట్ వన్ చూడండి, ఈ స్మాలర్ దాన్ ఓన్లీ 2 పెన్సిల్స్, 2 పెన్సిల్స్ కన్నా మాత్రమే చిన్నదని ఇచ్చాడు. డి ఈజ్ స్మాలెస్ట్ పెన్సిల్, డి అనేటువంటిది స్మాలెస్ట్ పెన్సిల్ అని ఇచ్చాడు. సి స్మాలర్ దాన్ ఓన్లీ 1 పెన్సిల్. ఓకే, నెక్స్ట్ అండ్ కంటిన్యూషన్, ఏ ఈజ్ బిగ్గర్ దాన్ ఓన్లీ 1 పెన్సిల్, ఏ అనేటువంటి ఒక పెన్సిల్ కన్నా మాత్రమే పెద్దదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిగిలిందే బిగ్గెస్ట్ అయ్యి ఉండాలి. ఏం మిగిలింది మనకి, బి అనేటువంటిది మిగిలిపోయింది. కంటిన్యూషన్, ది బిగ్గెస్ట్ పెన్సిల్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అండ్ ది సెకండ్ స్మాలెస్ట్ పెన్సిల్ వచ్చేటప్పటికి 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ఆప్షన్. ఫస్ట్ వన్, ది పాసిబుల్ సైజ్ ఆఫ్ సి ఈజ్ 2 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సి యొక్క సైజ్ 2 సెంటీమీటర్స్ పనికిరాదు. నెక్స్ట్, ది సైజ్ ఆఫ్ ఏ ఈజ్ 3 సెంటీమీటర్స్, ఇది కరెక్టేగా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఇక రిమైనింగ్ అనవసరం మనకి. 79th one, డైరెక్షన్స్ ఇచ్చాడు చూడండి. పాయింట్ టీ ఈజ్ 30 meters టు ది సౌత్ ఆఫ్ యూ. నెక్స్ట్, పాయింట్ టీ ఈజ్ 30 meters టు ది సౌత్ ఆఫ్ యూ అని ఇచ్చాడు. పాయింట్ యూ ఈజ్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. మనకి యూ అనేటువంటిది ఎఫ్ అనేటువంటిది, పాయింట్ యూ ఈజ్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. నెక్స్ట్, పాయింట్ ఎఫ్ ఈజ్ 40 meters టు ది నార్త్ ఆఫ్ బి, ఎఫ్ అనేటువంటిది బి నుంచి 40 meters అని ఇచ్చాడు. ఓకే, రామ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ఎ పాయింట్ జే విచ్ ఈజ్ 25 meters టు ది వెస్ట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. బికి వెస్ట్ డైరెక్షన్ లో అని ఇచ్చాడు. సో బికి వెస్ట్ అంటే కొంచెం యువతగా తీసుకోవాలి, ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ లో ఇది టీ అనేటువంటి పాయింట్, టీ 30 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ యూ అని ఇచ్చాడు, ఇది 30. నెక్స్ట్, యూ ఈజ్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు, ఇది 15. పాయింట్ ఎఫ్ ఈజ్ 40 meters టు ది నార్త్ ఆఫ్ బి అని ఇచ్చాడు, ఇది 40. ఇక్కడ బి. రామ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ది పాయింట్ జే విచ్ ఈజ్ 25 meters టు ది వెస్ట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సో మనకి బికి వెస్ట్ డైరెక్షన్లో ఇక్కడ ఎంత 25 meters, ఇక్కడ జే ఉన్నాడని ఇచ్చాడు, 25 meters టు వెస్ట్ ఆఫ్ బి. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ వాక్డ్ 40 meters, నార్త్ డైరెక్షన్లో 40 meters వెళ్ళాడని ఇచ్చాడు. హీ టేక్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ స్టాప్డ్ ఎట్ పాయింట్ ఎఫ్ అని ఇచ్చాడు. లెఫ్ట్ టర్న్ తీసుకుని పి అనేటువంటి పాయింట్ దగ్గర వాడు ఆఫ్టర్ వాకింగ్ 10, ఇక్కడ ఆగిపోయాడని ఇచ్చాడు. దెన్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ ఎఫ్ ఫ్రమ్ పాయింట్ పి. సో ఈ డిస్టెన్స్ కావాలని అడుగుతున్నాడు. ఈ ఎఫ్ అనేది పి నుంచి ఏ డైరెక్షన్లో ఉంది, మనకు అది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. డిస్టెన్స్ ఎంత అంటే 10 ప్లస్ అదొక 25 అండి. 35 meters టువర్డ్స్ ది ఈస్ట్ తీసుకుంటాం. 35 meters టువర్డ్స్ ది ఈస్ట్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది మీకు, థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి. సో ఆన్సర్ ఈజ్ 3. 80th క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి, ఏ అనేటువంటి పర్సన్ బి యొక్క బ్రదర్ అని ఇచ్చాడు. జి ఈజ్ ది బ్రదర్ ఆఫ్ హెచ్, ఇది పక్కన పెట్టండి. ఏ ఈజ్ మ్యారీడ్ టు సిస్టర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నారని ఇచ్చాడు. అంటే హెచ్ ఎక్కడ రావాలి, హెచ్ యొక్క సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నారని ఇచ్చాడు. సో ఆల్రెడీ వాడు ఇచ్చిన దాని ప్రకారం ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి, ఏ అనేటువంటి పర్సన్ బి యొక్క బ్రదర్ అని ఇచ్చాడు, ఇటు పక్క తీసుకుంటున్నానండి. ఓకే, జి ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, ఏ ఈజ్ మ్యారీడ్ టు ది సిస్టర్ ఆఫ్ హెచ్, ఏ అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నారని ఇచ్చాడు. జి ఈజ్ ది బ్రదర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. జి అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క బ్రదర్. జి ఈజ్ ది బ్రదర్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, ఫర్దర్గా ఇచ్చినటువంటిది క్యూ ఈజ్ ది సన్ ఆఫ్ ఏ, ఏ యొక్క సన్ క్యూ అని ఇచ్చాడు. క్యూ ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు బి, క్యూ అనేటువంటి పర్సన్ బికి ఏమవుతారు అని ఇచ్చాడు. బి యొక్క సిబ్లింగ్ యొక్క చిల్డ్రనేగా. సిబ్లింగ్ యొక్క చిల్డ్రన్ అంటే ఏం తీసుకోవచ్చు, నెవీ ఆర్ నీస్ పాసిబిలిటీస్తో వచ్చేటువంటిదండి. మేల్ మెంబర్ కాబట్టి కన్ఫామ్గా పర్సన్ ఏమై ఉండాలి మనకి, నెవ్యూ అని తీసేసుకోవచ్చు. అయితే ఏ యొక్క వైఫ్ గురించి అయితే అట్ ప్రజెంట్ మనకేమీ క్లారిటీ ఇవ్వాల. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, డేటా ఇచ్చాడు చూడండి మళ్ళీ. ఇన్ అపార్ట్మెంట్ దెర్ ఆర్ 8 employees, MNO PQ RST T live in the 10-story building అని ఇచ్చాయండి. విచ్ ఈజ్ 2 flats vacant, గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అని ఇచ్చాడు, టాప్ ఫ్లోర్ వచ్చేటప్పుడు 10 అని ఇచ్చాయండి. 10. నెక్స్ట్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వన్ బై వన్ చూద్దాం. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే, ది వన్ హూ వర్క్స్
ఇన్ఫీ లివ్ జస్ట్ అబోవ్ ది వన్ హూ వర్క్స్ సిఎస్సి. సిఎస్సిలో వర్క్ చేసేటువంటి పర్సన్కి జస్ట్ అబోవ్ ఎవరని చెప్తున్నాడు? ఇన్ఫీ అనేటువంటి కంపెనీలో వర్క్ చేసేటువంటి పర్సన్. బోత్ వేకెంట్ ఫ్లోర్స్ ఆర్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్స్ బట్ నాట్ సెకండ్. అంటే 4, 6, 8, 10 ఎక్కడైనా ఉండొచ్చండి. ఎక్కడనేది కన్ఫామ్గా చెప్పలేము. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, టీ డస్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. టీ అనే పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ కాదు. ది వన్ హూ వర్క్స్ సిపి లివ్ ఆన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ బిలో ది వన్ హూ వర్క్స్ హెచ్పి. ఓకే, ది వన్ హూ వర్క్స్ సిపి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ఫ్రమ్ ఓ అనేటువంటి పర్సన్ కన్నా కింద ఉండాలి అని చెప్తున్నాయండి. ఎవరు? సిపిలో వర్క్ చేసేటువంటి పర్సన్ ఓ కన్నా కింద ఉండాలని ఇచ్చాయండి. హూ వర్క్స్ హెచ్పి, ఓ అనేటువంటి పర్సన్ హెచ్పిలో వర్క్ చేస్తున్నాడని ఇచ్చాడు. ఓకే, సో మనకి ఓ అనేటువంటి పర్సన్ హెచ్పి, దానికన్నా కిందే సిపి రావాలని ఇచ్చాడు. దేర్ ఆర్ 2 floors బిట్వీన్ ది వన్ హూ వర్క్స్ సిపి అండ్ వేకెంట్. అబోనో బిలోనో తెలియదు. క్యూ లివ్ జస్ట్ అబోవ్ ది వేకెంట్ ఫ్లోర్, నో క్లారిటీ. నెక్స్ట్ ది వన్ హూ వర్క్స్ సిటిఎస్ లివ్ ఇన్ ది 7th floor. 7th floorలో సిటిఎస్లో వర్క్ చేసేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాయండి. 7th floorలో సిటిఎస్ అని తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ వన్ వేకెంట్ ఫ్లోర్ ఈజ్ జస్ట్ అబోవ్ ఓ అని ఇచ్చాయండి. ఒక వేకెంట్ ఫ్లోర్ ఓ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అబోవ్ ఉండాలి. ఓ గురించి ఆల్రెడీ మనకి ఓ అనే పర్సన్ హెచ్పిలో వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ సిపి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి, బిలో ఓ అని ఇచ్చాడు. ఓకే, సో ఓ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబో కన్ఫామ్గా వేకెంట్ రావాలి అంటే వేకెంట్ ఈవెన్ నెంబర్లో ఉండాలి కాబట్టి ఓ కూడా ఆడ్ నెంబర్లోనే ఉండాలి. ఓ అనేటువంటి పర్సన్ 3 కానీ, నెక్స్ట్ 5 కానీ, నెక్స్ట్ 7 వచ్చే అవకాశం లేదు, నెక్స్ట్ 9 తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఓ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు మనకి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి దెర్ ఆర్ 2 floors బిట్వీన్ ది వన్ సిపి అండ్ వేకెంట్ ఫ్లోర్ అని ఇచ్చాయండి. సిపికి వేకెంట్కి మధ్యలో 2 floors. క్యూ లివ్ జస్ట్ అబోవ్ ది వేకెంట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఓకే, ఇది ఆల్రెడీ తీసేసుకున్నాము. నెక్స్ట్ హెచ్పి గురించి, ది వన్ హూ వర్క్స్ హెచ్పి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది 7th floor అని ఇచ్చాడు. ఇది జాగ్రత్త చూడండి. మనకి హెచ్పి అనేటువంటి పర్సన్ ఓనేగా, మనకి ఓ అనేటువంటి పర్సన్ గురించి ఏమో వేకెంట్కి ఇమీడియట్లీ బిలో, ఓకి ఇమీడియట్లీ అబో వేకెంట్ అని ఇచ్చాడు. ఇప్పుడు 7th floor కన్నా బిలోనే ఓ అనేటువంటి పర్సన్ ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఓ అనేటువంటి పర్సన్ 5th floorలో అయినా ఉండాలి, 3rd floorలో అయినా ఉండాలండి. ఎక్కడ అనేది కన్ఫామ్గా తెలియదు. అంతకన్నా కింద ఉండకూడదా అంటే ఓ అనేటువంటి పర్సన్ కన్నా సిపి ఉన్నాడు కాబట్టి అంతకన్నా కిందకి వెళ్ళే అవకాశం అయితే లేదు. వీడు ఇందాక ఫస్ట్లో మనకి వేకెంట్ సెకండ్ వచ్చేటువంటి అవకాశం లేదని ఇచ్చాడు. 3rd floorలో తీసుకోవచ్చు, 5th floorలో తీసుకోవచ్చు. చూద్దాం ఓ ఎక్కడ అనేది కన్ఫామ్గా ఎట్ ప్రజెంట్ చెప్పలేమండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ది వన్ హూ వర్క్స్ హెచ్పి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది 7th floor. ఓకే, ఆర్ డస్ నాట్ 2nd floor అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ 2nd floorలో ఉండటానికి వీలు లేదు. ఓకే, నెక్స్ట్ there is 1 floor between T and N which N live either first N అనేటువంటి పర్సన్ లివ్స్ either on first floor or top floor. N అనేటువంటి పర్సన్ ఫస్ట్ లో అన్నా ఉండాలి, టాప్ లో అన్నా ఉండాలని ఇచ్చాడు. ఫస్ట్ లో N తీసుకుంటే 3rd లో మనకి టీ రావడానికి అవకాశం ఉంది, లేదా టాప్ లో తీసుకుంటే 8th లో టీ రావడానికి అవకాశం ఉందండి. సో ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. అయితే బాటమ్ తీసుకుంటే ఓ అనేవాడిని 5th floor లో ఫిక్స్ చేయొచ్చు మన కన్వీనియంట్ కోసం. చూద్దాం, టీ లివ్ బిలో ఓ అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, టీ అనేవాడు ఓ కన్నా బిలో ఉండాలంటే టాప్లో ఉండే అవకాశం లేదుగా, కన్ఫామ్గా మనకి బాటంలోనే వచ్చేటువంటి పాసిబిలిటీ ఉందండి. సో ఓ ఆర్ అనేవాడు ఇక్కడ రాకూడదు. ఇక్కడ ఎన్ తీసుకోండి, ఇక్కడ టీ తీసుకోండి, ఇక్కడ ఓ అనేటువంటి పర్సన్ హెచ్పి తీసేసుకోవచ్చు. ఓకేనండి. సో ఓ అనేటువంటి పర్సన్ హెచ్పి అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ఎన్ అనేటువంటి పర్సన్, టీ అనేటువంటి పర్సన్ ఈ 2 floors వచ్చేసారు. ఓకే, ఆర్ అనేవాడు 2nd floorలో ఉండకూడదు. ఓకి పైన 6th floor వచ్చేటప్పటికి వేకెంట్ అయి ఉండాలి. వన్ ఆఫ్ ది వేకెంట్ ఇది వచ్చినటువంటిదండి. ఓకే, కనెక్టివిటీ చూద్దాం తర్వాత ఇచ్చినటువంటిది. మనకి నెక్స్ట్ టీ లివ్ బిలో ది ఓ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఓకే, టీ అనే పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్లోనే ఉన్నాడు. ఎం లివ్ జస్ట్ అబోవ్ ది వన్ హూ విచ్ ఆఫ్ ది వన్ హూ వర్క్స్ టీసీఎస్ హూ లివ్ అబోవ్ ది వేకెంట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. మనకి ఎం అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే టీసీఎస్కి జస్ట్ అబోవ్ ఉండాలని ఇచ్చాయండి. ఈ టీసీఎస్ వచ్చేప్పటికి వేకెంట్కి పైన అని చెప్పాడు. వేకెంట్కి పైన అంటే ఇక్కడ మనకి ఇమీడియట్లీ ఏమైనా ఇచ్చాడు, మనకి వన్ ఆఫ్ ది ఫ్లోర్ టీసీఎస్ లివ్ అబోవ్ ది వేకెంట్ అని ఇచ్చాడు. అంటే 8th onwards ఎక్కడైనా ఉండొచ్చు. రెండో వేకెంట్ కూడా తెలియదు కాబట్టి చెప్పలేము అప్పుడు. నెక్స్ట్ దెర్ ఈజ్ 1 floor బిట్వీన్ ది బోత్ వేకెంట్స్ అని ఇచ్చాడు. సో 6th అంటే 4th అన్నాయి ఉండాలి, 8th అన్నాయి ఉండాలండి. రెండో వేకెంట్ ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, పీ లివ్ జస్ట్ అబోవ్ ది వేకెంట్ ఫ్లోర్ బట్ నాట్ బిలో 8th అని ఇచ్చాడు. సో పి అనేటువంటి పర్సన్ వేకెంట్కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి, 8th floorకి కింద ఉండకూడదంటే పి ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ రెండో వేకెంట్ తీసుకోవాలండి.
సెకండ్ వేకెంట్ ఇక్కడ తీసేసుకుంటున్నాను. దీనికి పైన పనికొచ్చే అవకాశం లేదు, ఇది ఇక్కడ రావాలి. ఇక్కడ టీసీఎస్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు మీరు, ఎం అనేటువంటి పర్సన్. అప్పుడు వేకెంట్కి పైన టీసీఎస్ ఉంటారు, టీసీఎస్కి ఇమీడియట్లీ అబో ఎం అనేటువంటి పర్సన్ క్లారిటీ వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ పి మీద డిపెండ్ అయ్యి ఈ పాసిబిలిటీ ఫిక్స్ చేయగలిగాం. నెక్స్ట్ దెర్ ఆర్ 2 floors బిట్వీన్ ది వన్ సిటిఎస్ అండ్ ఎల్జీ. సిటిఎస్కి ఎల్జీకి మధ్యలో 2 floors అని ఇచ్చాడు. 1 2 టాప్లో ఉండొచ్చు, 1 2 ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు ఎల్జీ అనేటువంటిది. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ది వన్ హూ వర్క్స్ ఎల్జీ లివ్ జస్ట్ అబోవ్ ఫ్రమ్ టీ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా ఎల్జీ ఇక్కడే రావడానికి అవకాశం ఉందండి. అబో పనికిరాదు, బిలోనే సిటిఎస్ కన్నా కింద ఎల్జీ తీసుకుంటున్నాను. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లో కండిషన్స్ మిస్ అయినాయి చూడండి. ఇన్ఫీ లివ్ జస్ట్ అబోవ్ ది వన్ హూ వర్క్స్ సిఎస్సి అని ఇచ్చాడు. సిఎస్సికి ఇమీడియట్లీ అబో ఇన్ఫీ అని ఇచ్చాడు. ఇప్పుడు సిఎస్సి ఇన్ఫీ అనేటువంటిది 1 2 3లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది బోత్ వేకెంట్స్ మనం ఈవెన్ ఫ్లోర్లో ఉండాలి బట్ నాట్ 2 అన్నాడు. టీ డస్ నాట్ ఫస్ట్ ఫ్లోర్. ఓకే, టీ అనేవాడు ఫస్ట్ ఫ్లోర్ లేదు. ది వన్ హూ వర్క్స్ సిపి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ఓ విచ్ ఈజ్ హెచ్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత దేర్ ఆర్ 2 floors బిట్వీన్ ది వన్ హూ వర్క్స్ సిపి అండ్ వేకెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ వేకెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం సిపి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బిలో ఉండాలి, ఏది హెచ్పి కన్నా బిలో ఉండాలి, ఆడ్ నెంబర్లో ఉండాలి, ఈ రెండింటి మధ్యలో 2 అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ రాసేసుకోవచ్చు. ఇన్ఫీ జస్ట్ అబోవ్ ది సిఎస్. ఇన్ఫీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏం రాయొచ్చు మీరు, సిఎస్సి రాయొచ్చండి. ఓకే, ఇక మిగిలిపోయినటువంటిది ఒకే ఒక్క కంపెనీ మిగిలిపోయింది, దాన్ని టాప్ ఫ్లోర్లో తీసేసుకోవచ్చు. ఇంకా పర్సన్స్ గురించి ఆలోచించినట్లయితే ఇంకా మిగిలినటువంటివి చూద్దాం మనం. మిగిలినటువంటిది క్యూ అనేటువంటి పర్సన్. క్యూ లివ్ జస్ట్ అబోవ్ ది వేకెంట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఈ వేకెంట్కి పైన అవకాశం ఉంది. క్యూ అనేటువంటి వాడిని ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఆర్ అనేటువంటి వాడు ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకొచ్చి 4th floorలో రాస్తున్నాను. ఇంకా మిగిలిపోయినటువంటి పర్సన్ తీసుకొచ్చి 2nd floorలో రాసేయండి. ఎవరు, ఎస్. నెక్స్ట్ ఇంకా ఒకే ఒక్క కంపెనీ మిగిలిపోయింది చూడండి. వాడు ఇచ్చినటువంటి కంపెనీస్లో మనకు మిగిలినటువంటి కంపెనీ ఏంటి అనేది చెక్ చేద్దాం. పైకి వెళ్ళినట్లయితే హెచ్సిఎల్ మిగిలినట్టుంది చూడండి. టాప్లో హెచ్సిఎల్ రాసుకోండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక క్వశ్చన్స్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్ ఇన్ ది 4th floor అని ఇచ్చాడు. 4th floorలో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే ఆర్ అండి. నెక్స్ట్ 82 తీసుకున్నట్లయితే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్క్స్ సిటిఎస్ అని ఇచ్చాడు. సిటిఎస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటిది క్యూ అవుతుందండి, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 83 హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ పి అండ్ ఓ అని ఇచ్చాడు. పీకి ఓకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ పర్సన్స్ అని ఇచ్చాడు. పీకి ఓకి మధ్యలో మనకి పర్సన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఎంటీ ఫ్లోర్స్ కౌంట్ అయ్యేటువంటి అవకాశం లేదుగా. జాగ్రత్త చూడండి. హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ది హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ పి అండ్ ఓ అని ఇచ్చాడు. పీకి ఓకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 1 person. నెక్స్ట్ ఇఫ్ P is related to CTS అని ఇచ్చాడు. P గనక CTS అయితే, R is related to CP అని ఇచ్చాడు. R గనక CP అయితే మనకి P అనేటువంటిది CTS అంటే ఇమీడియట్లీ బిలో వేకెంట్ వదిలేసి తీసుకున్నాడు CP. S is related to which కంపెనీ అని ఇచ్చాడు, దానికి ఇమీడియట్లీ బిలో తీసేసుకోండి, అంటే CSC అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ వేకెంట్ ఉంది, అది వదిలేసి ఇమీడియట్లీ బిలో తీసుకున్నాడు, అందుకని లేదు, ఫ్లోర్ కాదు. ఆన్ విచ్ ఫ్లోర్ T లివ్స్ అని ఇచ్చాడు. T అనేటువంటి పర్సన్ 3rd floorలో ఉన్నాడండి. నెక్స్ట్ 86 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది ఇది మనకి డేటా మారింది చూడండి. అగైన్ డేటా 8 persons అటెండ్ ది సెమినార్ ఆఫ్ ది మంత్స్ ఆఫ్ January, March బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. డేట్స్ 4 dates ఇచ్చినట్టున్నాడు, 8, 11, 15th, 19th అని ఇచ్చాడు. సో ఓకే, జాన్యువరి తీసుకున్నారనుకోండి. జాన్యువరిలో 8th, 11th, 15th, 19th. ఓకే, జాన్యువరి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి తీసుకున్నట్లయితే మార్చ్ 8th, 11th, 15th, 19th. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటిది. క్యూ అటెండ్ ది సెమినార్ ఏదర్ 15th January ఆర్ 15th March అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ 15th January అన్న అయి ఉండాలి, లేదా 15th March అన్న అవటానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. దేర్ వాజ్ ఓన్లీ 1 person అటెండ్ ది సెమినార్ బిట్వీన్ క్యూ అండ్ టీ అని ఇచ్చాడు. సో ఈ పాసిబిలిటీలో బిఫోర్ ఆఫ్టర్ తెలియదు, రైట్ సైడ్ చెప్పేయచ్చు. దేర్ ఆర్ 2 persons అటెండ్ ది సెమినార్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇచ్చాడు. టీకి ఆర్కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. టీ ఎక్కడ తీసుకుంటే బిఫోర్ అయినా కావచ్చు, ఆఫ్టర్ అయినా కావచ్చు. అగైన్ టీ ఎక్కడ తీసుకున్నట్లయితే బిఫోర్ ఆఫ్టర్, క్యూ టీ ఎక్కడ తీసుకుంటే ఆఫ్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం. 2 persons బిట్వీన్ టీ అండ్ ఆర్. దేర్ ఆర్ 1 person అటెండ్ ది సెమినార్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అని ఇచ్చాడు. ఆర్కి ఎస్కి మధ్యలో 1 person. ఎస్ అటెండ్ ది సెమినార్ ఆన్
11th ఆఫ్ ఎదరు మార్చ్ ఆర్ జూన్ అని ఇచ్చాడు. ఈ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఒకసారి మనకి వెనక్కి వచ్చినట్లయితే ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇచ్చాడు. సపోజ్ ఆర్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఆర్ ఇక్కడ తీసుకున్నట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ దెర్ ఆర్ 1 పర్సన్ అటెండ్ ది సెమినార్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అని ఇచ్చాడు. ఎస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎస్ అనేటువంటి పర్సన్ 11th సరిపోతుంది. రివర్స్ తీసుకుంటే వస్తుందా? ఇక్కడ కనుక టీ అనేటువంటి పర్సన్కి ఆర్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 1 పర్సన్ అంటే పనికిరాదుగా, ఆఫ్టర్ ఏ ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ ఆర్ అనేటువంటి పర్సన్ని, ఇక్కడ ఎస్ అనేటువంటి పర్సన్ని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టీ అనేటువంటి పర్సనే క్లారిటీ లేదు. దెర్ ఈజ్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ టీ అన్నాడు. సపోజ్ టీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 2 మెంబర్స్ తర్వాత మనకి ఆర్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, అప్పుడు ఇక్కడ ఎస్ తీసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. ఓకే, అలా కాకుండా క్యూ అనేటువంటి పర్సన్కి తర్వాత టీ తీసుకున్నారనుకోండి, ఓకే, టీకి ఆర్కి మధ్యలో 2 పర్సన్స్ అంటే ఇక్కడ ఆర్ తీసుకుంటే ఇక్కడ ఎస్, ఓకే, 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ ఆర్ తీసుకుంటే అవకాశం ఉంది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం. ఫస్ట్ వన్ ఆపుతున్నానని రెండోది చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టు ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. ఎస్కి డబ్ల్యూకి మధ్యలో 1 పర్సన్. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ అటెండ్ ది సెమినార్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై యాజ్ బిట్వీన్ వై అండ్ జెడ్. డబ్ల్యూకి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారో వైకి జెడ్కి మధ్యలో అంతే మంది ఉండాలని ఇచ్చాడు. అంటే డబ్ల్యూకి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారో వైకి జెడ్ అంటే తీసేసుకోవచ్చు. అయితే లాస్ట్లో ఎక్స్ డస్ నాట్ 8th ఆఫ్ జనవరి అని ఇచ్చాడు. అదే మిగిలిందిగా. సో ఈ అరేంజ్మెంట్ టోటల్లీ ఫెయిల్డ్, పనికొచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే టీ అనేటువంటి పర్సన్కి బ్యాక్ వస్తున్నాను చూడండి. దెర్ ఆర్ 2 పర్సన్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇచ్చాడు. సో 2 మెంబర్స్ తర్వాత ఆర్ ఇక్కడ తీసుకుంటే 11th పనికిరాదు కాబట్టి ఇక్కడ ఆర్ తీసుకుంటున్నానండి. ఎస్ అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఆర్కి ఎస్కి మధ్యలో 1 పర్సన్, ఎస్ 11th అని ఇచ్చాయండి. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. సో డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై ఈ సేమ్ యాజ్ వై అండ్ జెడ్ అని ఇచ్చాడు. డబ్ల్యూకి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, వైకి జెడ్కి మధ్యలో అంతమంది అంటే క్లారిటీ ఉందా మనకి? లేదుగా. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఈ అరేంజ్మెంట్ కూడా కన్ఫామ్గా పనికొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అగైన్ మారుస్తున్నానండి. ఏది టీ అనేటువంటి పర్సన్ మారుద్దాం. ఓకే, టీ అనేటువంటి పర్సన్ తీసుకుందాం. టీ అనేటువంటి పర్సన్ తర్వాత ఇచ్చినటువంటి కండిషన్ ఇది 2 క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కసారి బ్యాక్కి వెళ్తే దెర్ ఆజ్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ టీ అన్నాడు. ఓకే, క్యూకి టీకి మధ్యలో 1 పర్సన్, అది మనకి క్యూ అండ్ టీ బిఫోర్ తీసుకున్నాం, ఇక్కడ ఆఫ్టర్ తీసుకున్నాం కదా. టీ అనేటువంటి పర్సన్ ముందర పెడుతున్నాను. టీ అనేవాడిని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఓకే, టీ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ టీ. దెర్ ఆర్ 2 పర్సన్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇచ్చాడు. 2 మెంబర్స్ తర్వాత ఆర్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అని ఇచ్చాడు. ఆర్కి ఎస్కి మధ్యలో 1 పర్సన్. అగైన్ ఎస్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు అండి. ఎస్ అనేటువంటి పర్సన్ ఎక్కడ తీసుకున్న అవకాశం వస్తుంది మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఎస్ 1 ఆఫ్ ది పాసిబిలిటీ ఇక్కడ పెట్టాను అనుకోండి. ఎస్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అన్నాడు, పనికిరాదుగా. నెక్స్ట్ ఎస్ ఇక్కడ పెట్టినట్లయితే ఎస్కి డబ్ల్యూకి మధ్యలో 1 పర్సన్ అంటే ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ వై అండ్ జెడ్. వైకి జెడ్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ అదేవిధంగా డబ్ల్యూకి వైకి కూడా అంతేమంది ఉండాలని ఇచ్చాడు. సో ఇక్కడ వై తీసుకుని ఇక్కడ జెడ్ తీసుకుంటే డబ్ల్యూకి వైకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా వైకి జెడ్కి మధ్యలో కూడా 2 పర్సన్స్ ఉన్నారండి. ఓకే, సో ఇక మిగిలినటువంటి పర్సన్ ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఎక్స్ అనేవాడు 8th జనవరి పనికిరాదుగా. సో మనకి పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ది సెమినార్ ఆన్ 15th జనవరి అని ఇచ్చాడు. 15th జనవరి ఎవరు వస్తున్నారు మనకి? క్యూ అనేటువంటి పర్సన్ వస్తున్నాయండి. ఓకే, ఆన్సర్ ఈస్ క్యూ. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. 87 అబ్జర్వ్ చేసినట్లయితే హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ది సెమినార్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్కి డబ్ల్యూకి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారండి. ఓకే, ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ది సెమినార్ ఆన్ 19th మార్చ్ అని ఇచ్చాడు. 19th మార్చ్ ఎవరు మనకి? డబ్ల్యూ అండి. నెక్స్ట్ ఇఫ్ టీ ఈజ్ రిలేటెడ్ టు క్యూ అని ఇచ్చాడు, వన్ ఆఫ్టర్ ది అనదర్ ఉన్నారు. ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్ అని ఇచ్చాడు. సేమ్ వై ఈజ్ రిలేటెడ్ టు అని ఇచ్చాడు. వై ఈజ్ రిలేటెడ్ టు అంటే క్యూ అన్న అయి ఉండాలి, ఎక్స్ అన్న అయి ఉండాలి అనుకోవచ్చు. అంటే వాడు ఇచ్చిన దాంట్లో టీ అండ్ క్యూ అంటే ఆఫ్టరేగా తీసుకున్నది. సేమ్ అదే విధంగా వైకి ఆఫ్టర్ తీసుకోవాలి అంటే ఎవరు వస్తారు మీకు? ఎక్స్ అనేటువంటి పర్సన్ వస్తాడు. నెక్స్ట్ ఎక్స్ అటెండ్ ది సెమినార్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్ అని ఇచ్చాడు. 15th మార్చ్ అవుతుందండి. 15th మార్చ్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఎక్స్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉంది? లేదుగా. ఆన్సర్ ఏం తీసుకుంటారు? నన్ అవుతుందండి. ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్ నన్. నెక్స్ట్ 91 దగ్గర నుంచి మళ్ళీ డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. ఇనే స్టడీ 5 brands CPA, G and B
బ్రాండ్స్ వర్ టెస్టెడ్ అండ్ ర్యాంక్డ్ అగెనెస్ట్ అని ఇచ్చాడు 1 2 3 4 5 వన్ బై వన్ చూద్దాం పి అండ్ జి ఆర్ ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు పి అనేటువంటిది జి అనేటువంటిది ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినట్టు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుందాము బి వాజ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అమాంగ్ దెమ్ అని ఇచ్చాడు బి అనేటువంటిది మనకి లీస్ట్ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు సి వాజ్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ పి అని ఇచ్చాడు సి అనేటువంటిది పి కన్నా తక్కువ జి వాజ్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ఏ అని ఇచ్చాడు జి అనేటువంటిది ఏ కన్నా తక్కువ ది ఎక్స్పెన్సివ్నెస్ ఆఫ్ ఏ వాజ్ మోర్ దాన్ పి అని ఇచ్చాడు మనకి ఏ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పి అనేటువంటి దానికన్నా ఎక్కువ అని చెప్తున్నాడు ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో పి అండ్ జి ఏదనేది కన్ఫామ్గా తెలియదు జి అనేటువంటిది ఏ కన్నా తక్కువ అని ఇచ్చాడు జి అనేటువంటిది ఏ కన్నా తక్కువ అంటే పి అనేటువంటిది కూడా ఏ కన్నా తక్కువ అనే మీనింగ్ వస్తుంది ఓకే ది ఎక్స్పెన్సివ్ ఆఫ్ ఏ వాస్ మోర్ దాన్ పి అని ఇస్తున్నాడండి ఏ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ పి అనేటువంటి దానికన్నా ఎక్కువ అని ఇస్తున్నాడు సో ఏ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ది ఎక్స్పెన్సివ్నెస్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దాన్ పి పి అనేటువంటి దానికన్నా ఏ ఎక్కువ అని ఇచ్చాడు సో ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏ ఇక్కడ తీసుకున్నారనుకోండి సి ఇక్కడ తీసుకుంటే పి అండ్ జీలో ఏది ఎక్కడ అనేది కన్ఫామ్గా అయితే చెప్పలేము బోత్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు కాబట్టి అది కన్ఫామ్గా తెలియదు ఇది వాడు ఇచ్చిన దాని ప్రకారం వచ్చేటువంటి అరేంజ్మెంట్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది ఎక్స్పెన్సివ్ ఇదేమో లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అని ఇచ్చాడు ఏ వాజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అమాంగ్ ది ఆల్ అని ఇచ్చాడు సో ఏ అనేటువంటిది అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ అనేగా వాడు ఇచ్చినటువంటిది సో ఇక 1 పనికి వచ్చింది కాబట్టి రిమైనింగ్ అనవసరం నెక్స్ట్ ఇఫ్ సిక్స్త్ బ్రాండ్ ఎఫ్ ఈజ్ టెస్టెడ్ అండ్ ఫౌండ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఏ అని ఇస్తే దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ true if the finding of the study are correct. First one, at most 3 of the 6 brands are less expensive than F అని ఇచ్చాడు సో మాక్సిమం 3 అని ఇస్తున్నాడు మనకి ఎఫ్ అనేటువంటిది అన్నిటికన్నా హైయెస్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం 3 అనేది పనికిరాదు ఎఫ్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్నెస్ అని ఇచ్చాడు ఎఫ్ అనేటువంటిది మోస్ట్ ఎక్స్పెన్సివ్నేగా సో ఆన్సర్ ఈజ్ దట్ వన్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ది 6 ఫ్రెండ్స్ కంపారిజన్ ఇచ్చాడు జోన్ PQRSTU డిఫరెంట్ వెయిట్స్ అని ఇచ్చాడు 1 2 3 4 5 6 వన్ బై వన్ చూద్దాం ఆర్ ఈజ్ హెవియర్ దాన్ టీ బట్ లైటర్ దాన్ యూ అని ఇచ్చాడు క్యూ ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ పి క్యూ అనేటువంటిది పి కన్నా మాత్రమే లైటర్ అని ఇస్తున్నాడు క్యూ ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ పి టీ ఈజ్ నాట్ ది లైటెస్ట్ టీ అనేటువంటిది లైటెస్ట్ కాదు అంటే TRU రావాలండి ఓకే నెక్స్ట్ టీస్ వెయిట్ ఈస్ 50 kgs అని ఇచ్చాడు ది వన్ హూ ఈస్ థర్డ్ హెవియెస్ట్ అమాంగ్ ఈజ్ 63 అని ఇచ్చాడు ఓకే ఇప్పుడు మిగిలినటువంటి పర్సన్ లైటెస్ట్ పర్సన్ అయి ఉండాలి ఎవరు మిగిలారు PQRSTU ఎస్ మిగిలిపోయాడు హూస్ వెయిట్ కుడ్ బి పాసిబుల్లీ 49 అని ఇచ్చాడు 49 ఎవరంటే ఎస్ అవ్వడానికి అవకాశం ఉందండి సో ఎందుకంటే 50 కన్నా తక్కువ అది ఒకటే ఉంది కాబట్టి ఎస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెయిట్ కరెక్ట్లీ రిప్రజెంట్ ది పాసిబిలిటీ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు ఆర్ అనే పర్సన్ 50కి 63కి మధ్యలో ఉండాలండి సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎంత అవ్వచ్చు 61 అవ్వచ్చు అండి సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ పాసిబిలిటీ కాబట్టి నెక్స్ట్ సర్టన్ అమౌంట్స్ నెక్స్ట్ వన్ డేటా ఇచ్చాడు సర్టన్ అమౌంట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 6 people అని ఇచ్చాడు ABCD E and F బి రిసీవ్డ్ మోర్ దాన్ ఓన్లీ ఏ సో ఓకే మొత్తం మీద ఎంతమంది 6 members ఫస్ట్ వన్ shown B received more than only A అని ఇచ్చాడు F received more than B అని ఇచ్చాడు F అనేటువంటి పర్సన్ B కన్నా ఎక్కువ F received less than C అని ఇచ్చాడు E received more than C అని ఇచ్చాడు బట్ did not get the highest amount అంటే ECF మిగిలినోడే హైయెస్ట్ అయ్యి ఉండాలి ఎవరు మిగిలారు ABCD మిగిలిపోయినట్టున్నాడండి ఓకే అయితే ఇప్పుడు మనకి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రిసీవ్డ్ లెస్ అమౌంట్ దాన్ సి అని ఇస్తే ఏబిసిలు మొత్తం సి అనేటువంటి పర్సన్ కన్నా తక్కువేగా సో ఆన్సర్ ఈజ్ ఏబిఎఫ్ అంటే ఏం తీసుకోవచ్చు మనం ఫోర్త్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి అకార్డింగ్ టు ఆప్షన్ 4 తీసుకుంటాం ఓకే నెక్స్ట్ 96 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి EFGHTUV and W సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ ఆల్ ఆర్ డిఫరెంట్ ఏజెస్ ఏవో నెంబర్స్ ఇచ్చాడు ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటిది 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8 వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం ఫస్ట్ వన్ చూడండి ఎఫ్ సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు సో ఎఫ్ అనేవాడు స్టార్టింగ్లో అయినా ఉండొచ్చు ఎండింగ్లో అయినా ఉండొచ్చు అండి నెక్స్ట్ కంటిన్యూషన్ 3 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ 16 అని ఇచ్చాడు ఎఫ్కి 16కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు
23 years old second to the left of u అని ఇచ్చాయండి. u సిట్స్ రైట్ ఆఫ్ 16 years old బట్ నాట్ ఇమీడియట్లీ అని ఇచ్చాడు. అంటే u ఇక్కడ రాకూడదు, u ఇక్కడ వస్తే పనికిరాదు. u ఇక్కడ తీసుకుంటే 23 ఇక్కడ తీసుకోవచ్చు, u ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 23 తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా అవకాశం లేదు మనకు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, 2 persons సిట్ బిట్వీన్ 23 అండ్ హెచ్ అని ఇచ్చాడు. 2 persons సిట్ బిట్వీన్ 23 అండ్ హెచ్ అంటే రైట్ సైడ్ కాదు, 1 2 హెచ్ ఇక్కడ రావాలండి, 1 2 ఇక్కడ హెచ్ రావాలండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది 3 persons సిట్ బిట్వీన్ 26 అండ్ జీ అని ఇచ్చాడు. 26కి జీకి మధ్యలో 3 persons, జీ సిట్స్ టు ది రైట్ ఆఫ్ 26, 1 2 3. నెక్స్ట్ వన్ చూడండి, నైదర్ ఎఫ్ నార్ హెచ్ 26 years old. ఎఫ్ కానీ హెచ్ కానీ 26 కాదు అని ఇచ్చాడు. ఈ రెండిట్లో కాదు, ఇక్కడ 26 తీసుకున్నారు అనుకోండి, 1 2 3 జీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ 26 తీసుకుంటే 1 2 3 పనికి రాదు. సో ఇక్కడ 26 తీసుకోండి, 1 2 3 జీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ 26 తీసుకుంటే 1 2 3 జీ ఇక్కడ రావచ్చండి. హెచ్ పనికి రాదు కాబట్టి ఇక్కడ 26 తీసుకుంటే 1 2 3 పనికి రాదు. సో ఇక్కడ 26 తీసుకుంటే 1 2 3 జీ ఇక్కడ రావచ్చండి. జీ సిట్స్ రైట్ ఆఫ్ 26 అని ఇచ్చాడు. ఓకే, నైదర్ ఎఫ్ నార్ హెచ్ 26 అని తీసుకున్నాం, బాగానే ఉంది. డిఫరెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఈజ్ 5 years అని ఇచ్చాడు. ఇక్కడ 26 కాబట్టి +5 తీసుకుంటే 31 అవుతుంది, -5 తీసుకుంటే 21 అవుతుంది. ఇక్కడ తీసుకున్నా అంతే, 31 కావచ్చు 21 కావచ్చు, కన్ఫామ్గా చెప్పలేము, రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓల్డెస్ట్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. హెచ్ యొక్క నైబర్ ఓల్డెస్ట్ కాదు కాబట్టి కన్ఫామ్గా ఇక్కడ 21 తప్పితే అవకాశం లేదండి. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈజ్ నైదర్ యంగెస్ట్ నార్ ఓల్డెస్ట్ అని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి, హెచ్ అనే పర్సన్ 14 కాదు 31 అయ్యే అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ వన్ హెచ్ ఈజ్ నైదర్ ఓల్డెస్ట్ నార్ యంగెస్ట్, టీ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ 31 అని ఇచ్చాడు. 31కి ఇమీడియట్లీ రైట్ సైడ్లో మనకి టీ రావాలి అంటే ఇక్కడ 31 తీసుకుంటే పనికి రావాలి, కానీ అక్కడ పనికి రాదు. ఇక్కడ 31 అవకాశం లేదు, ఇంకెక్కడా ఛాన్స్ లేదు, ఇది పనికి రాదండి. ఓకే, 31కి ఇమీడియట్లీ రైట్ సైడ్లో రావాలంటే ఇక్కడ 31 తీసుకున్నట్లయితే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎవరు రావడానికి ఛాన్స్ ఉంది, టీ అనేటువంటి పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంత తప్పితే వేరే అవకాశం లేదు, సెకండ్ పాసిబిలిటీ పోతుంది. మోర్ దాన్ 5 people 31 and 19 అంటే 19 చివర్లో రావాలండి. ఓకే, ఈ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వి అని ఇచ్చాడు. వీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఈ అనేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది చూస్తే డబ్ల్యూ మిగిలిపోయాడు, వాడిని ఎక్కడ తీసుకోండి. నెంబర్స్లో హెచ్కి యంగెస్ట్ పనికి రాదు, హైయెస్ట్ పనికి రాదు అని ఇచ్చాడు. అగైన్ ఈ అనేటువంటి పర్సన్ గురించి ఏమైనా ఇచ్చాడు అనేది చూద్దాం. యంగెస్ట్ అంటే 14 పనికి వచ్చే అవకాశం లేదుగా, యంగెస్ట్ పనికి రాదు కాబట్టి హెచ్కి 14 పనికి రాదు. ఇక మిగిలినటువంటి నెంబర్ ఎంత అంటే 17 మిస్ అయింది. ఇది వాడు ఇచ్చినటువంటిది. క్వశ్చన్స్, హూ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. హెచ్కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉన్న పర్సన్ వి అండి, విచ్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఇట్ బిట్వీన్ ది పర్సన్స్ ఆఫ్ హూస్ ఏజ్ ఈజ్ 31 అండ్ హెచ్ అని ఇచ్చాడు. 31కి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 2 persons ఉన్నారండి. ఆన్సర్ ఈజ్ 2 అంటే 5th ఆప్షన్. నెక్స్ట్ 28th ప్రాబ్లం చూడండి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ 26 years old అని ఇచ్చాడు. 26 ఎవరు వస్తున్నారు మీకు, టీ అనేటువంటి పర్సన్ వస్తున్నాడండి. నెక్స్ట్, టీ ఈజ్ రిలేటెడ్ టు 16 అని ఇచ్చాడు, ఇలా మారిందని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు 21 అని ఇచ్చాడు, ఇది కూడా 2 members తర్వాత తీసుకున్నాడు. సేమ్ అదేవిధంగా వి ఈజ్ రిలేటెడ్ టు అంటే 2 members తర్వాత తీసుకుంటే ఏమవుతుంది, 19 వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 1st ఆప్షన్. నెక్స్ట్ 100, వాట్ ఈస్ ది ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ ఇమీడియట్ నైబర్స్. ఈ యొక్క నైబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4 years తేడా వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 4 అంటే 5th ఆప్షన్ వస్తుంది. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి. ఇందులో నెంబర్ సిరీస్ 41 దగ్గర నుంచి ఉన్నాయి చూడండి. 41 దగ్గర నుంచి చూడండి. 41 ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎడిషన్ కేసు మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. ఎంత పెరిగింది, 0.8 పెరిగిందండి. తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి 1.6 డబల్ అవుతూ ఉందండి. తర్వాత 3.2 ఎక్సెట్రా ఆన్ 6.4 ఎక్సెట్రా ఆన్ డైరెక్ట్ లాజిక్ డబల్ అవుతూ ఉందండి. 42 చూడండి, డైరెక్ట్ లాజిక్ ఇది ఇంటూ 1/3 -1 తీసుకోండి, మొత్తానికి ఒకటే లాజిక్ బై 3 -1 అండి. నెక్స్ట్ 43rd ప్రాబ్లం చూడండి. 43 ఇంటూ 1 -2 ఇంటూ 2 -3 ఇంటూ 3 -4 ఇంటూ 4 -5 అండి. ఇట్లా కంటిన్యూ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ 44th ప్రాబ్లం చూడండి. 44 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ +2 -6 +12 -20
సో ఇవన్నీ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ రూపంలో ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 రావాలి అంటే ప్లస్ 30 రావాలండి. సో ఆన్సర్ ఈస్ 36 విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 45th ప్రాబ్లం చూడండి. 45 కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటూ 0.5 ప్లస్ 0.5 అండి, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1.5 ఎక్సెట్రా ఆన్ సో 0.5 దగ్గర నుంచి అదే 0.5 కంటిన్యూ అవుతుంది. ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏం లేవండి, జాగ్రత్తగా ఒకసారి వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.